ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం ఏం సెలవిస్తుందంటే, అంచె దినములందు మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పేసి. కనుక కుమ్మరింపు అనుభవం అనేది చాలా ఉన్నతమైన అనుభవం. కుమ్మరించక ముందు ప్రైజ్ లార్డ్ లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, ఎవరిలో? పేతురులో ఉన్న పరిశుద్ధాత్ముడు చేసిన అబద్ధాన్ని పదే పదే ఒప్పింప చేస్తున్నాడు, బీభత్సంగా ఏడ్చేసిన వాడిగా ఉన్నాడు. కనుక మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, కానీ ఈ అనుభవం సరిపోదు, మీదకొచ్చే అనుభవం కావాలి. దేవుని మహిమపరచాలంటే, దేవుని చిత్తం నీ మీదకి రావాలి అంటే, నువ్వు ప్రవచించాలి అంటే, దేవుని ఆత్మని రేపాలి అంటే, పరిశుద్ధాత్మ చేత నువ్వు కదిలించబడాలి అంటే ఖచ్చితంగా నీ మీదకి వచ్చిన అనుభవం ఉండాలి. ఎవరి మీదకైతే అభిషేకం వస్తుందో వాళ్ళు దిశాదశను మారుస్తూ ఉంటారు. దేవుని ఆత్మ వాళ్ళు రేపుతూ ఉంటారు. దేవుని ఉద్దేశం అది, దేవుని మనస్సు అది. నీ మీదకి అంచె దినాల్లో ఆయన అభిషేకం రావడానికి సిద్ధపడుతూ ఉన్నాడు.